వాతావరణంలో రోజు రోజుకు మార్పులు చోటు చేసుకున్న సమయంలో దానికి తగ్గట్టుగానే ఈరోజు అనేక వ్యాధులు సైతం సంక్రమించే అవకాశం సైతం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధుల పట్ల జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? దాంట్లో భాగంగా ప్రధానంగా చూస్తుంటే మనకు ఈ శీతాకాలంలో అనేక వ్యాధులు మనకు వెంటాడుతుంటాయి. ఎందుకంటే ఆస్తమాతో పాటు దగ్గు, దమ్ము, అదేవిధంగా సిఓపిడి వ్యాధి ఇలాంటి వ్యాధులు అనేక రకాల వ్యాధులు మనకు వెంటాడుతుంటాయి. సో ఈ విధంగా వెంటాడుతున్న వ్యాధుల పట్ల మనం ఎలాంటి రక్షణ తీసుకోవాలి అనే దానిపై మనతో మాట్లాడడానికి ప్రశాంత్ పల్మాలజిస్ట్ సార్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. సార్ చెప్పండి సార్, ఎందుకంటే ఈ సిఓపిడి అంటే ఏంటి సార్ అసలు వాస్తవంగా? సిఓపిడి అంటే మనకి దగ్గు దమ్ము సంబంధించిన వ్యాధి అనమాట. ఇది ఊపిరితిత్తుల్లో తీవ్రంగా వేధించే సమస్య ఇది. అయితే ఇది సాధారణంగా మనము దగ్గు దమ్ము అనుకోగానే ఆస్తమా అనుకుంటాం. ఆస్తమాకి సిఓపిడికి తేడా ఉందండి చాలా. అంటే ఆస్తమాలో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, నాన్ స్మోకర్స్ కూడా ఉండొచ్చు. కానీ సిఓపిడి అనేది ఏంటంటే యూజువల్గా స్మోకర్స్కి వస్తుంది అండ్ ఎక్కువ ఏజ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అండ్ మధ్య మధ్యలో నార్మలైజేషన్ అనేది ఉండదన్నమాట. సిఓపిడి అనేది ఏంటంటే దీర్ఘకాలం మనల్ని బాధించే వ్యాధి అనమాట అది. అయితే ఈ చలికాలంలో ఇది పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎక్కువగా చూస్తుంటే ఈ వ్యాధి అనేది తీవ్రత ఏ వయసు వాళ్ళకు వస్తుంటాయి? ఎందుకంటే సాధారణంగా చూస్తుంటే మనకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అనేక మంది ఈ వ్యాధితో బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళకు ఈ వ్యాధి ఎట్లా రావచ్చండి? ఈ వ్యాధి సాధారణంగా 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకే సిఓపిడి వ్యాధిగా మనం నిర్ధారణ జరుగుతుందన్నమాట. అసలు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆస్తమా నుంచి సపరేట్ అయ్యేది. కాకపోతే చాలా రోజుల నుంచి తీవ్రంగా ఆస్తమాతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా చివరికి ఈ సిఓపిడి వ్యాధికి లోనవుతారనమాట. అయితే కొంతమందిలో రేర్ కేసెస్లో 30 ఏళ్ళ తర్వాత కూడా రావచ్చు సిఓపిడి. అది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి. కానీ అది చాలా తక్కువ ఛాన్స్ అనమాట. ఎక్కువ అయితే 50 ఏళ్ళ తర్వాతనే ఉంటుంది. అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళకైతే ప్రధానమైన సమస్య ఇది, గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. సో ఈ దీర్ఘకాలికంగా వస్తున్న వ్యాధులతో పాటు ఈ సిఓపిడి వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఈ సిఓపిడి వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గు, ప్రధానంగా దగ్గు వస్తుంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దమ్ము యాక్చువల్గా ఎక్కువ వచ్చేది. దమ్ము ఎలా ఉంటుందంటే ప్రోగ్రెసివ్గా పెరుగుతుంటుంది. అంటే రోజుకి ఎక్కువ ఇబ్బంది పెడుతుంటుంది అనమాట మనకి. కొంచెం దూరం నడిచిన స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం దూరం నడిస్తే వస్తుండే, తర్వాత కొంచెం సేపు పని చేసినా కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత రెస్ట్ స్టేజ్లో కూడా వస్తుంది. దాంతోపాటు దగ్గు, తెమ్మడ రావడము, తెల్లగా రావచ్చు, లేకపోతే ఎల్లో కలర్ కూడా ఇన్ఫెక్షన్ బట్టి రావడం జరుగుతుందండి ప్రధానంగా. అండ్ ఈ శబ్దం, పిల్లి కూతల శబ్దం కూడా వస్తుంది అనమాట. లోపల నుంచి ఏదో పీక కొట్టినట్టు వస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు ఈ చలికాలంలోనే ఎక్కువగా ఈ వ్యాధి వస్తుంటాయి కాబట్టి దీని పట్ల జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటే మనకు బాగుంటుంది? ప్రధానంగా ఫస్ట్ అయితే అసలు చలికాలం అయినా ఏ కాలమైనా సిఓపిడిని ప్రివెంట్ చేయాలంటే మొట్టమొదటి మార్గం అయితే సిగరెట్ అస్సలు తాగొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి, సిగరెట్ వల్లనే వస్తుందా అంటే కాదు, ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ కానీ, లేకపోతే దుమ్ము ధూళి, బయట పొగ, ఏదన్నా కట్టెలు కాలుస్తుంటారు కదా అది, అండ్ కట్టెల పొయ్యి మీద వంట చేయడం, ఇవన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అండ్ పొద్దున పూట సాయంత్రం పూట చలికి ఎక్స్పోజ్ అవ్వద్దు. అండ్ ఇన్ఫెక్షన్ ఎవరికన్నా ఉన్నా కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది మనం. అది సో శాశ్వతంగా దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? అయితే దీనికి ఇక్కడ మనం ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే శాశ్వతమైన పరిష్కారం లేదు సిఓపిడికి. అందుకే నివారణే ఉత్తమమైన మార్గం అన్నమాట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే సిఓపిడి అనేది 4వ ప్రధాన కారణం డెత్, చావుకు సంబంధించింది అంతా. కానీ దీనికి శాశ్వతమైన చికిత్స లేదు. కాకపోతే సిగరెట్ల నుంచి దూరం ఉండడం వలన మనము దాదాపుగా దీన్ని నివారించవచ్చు. సో దీనికి శాశ్వతమైన చికిత్స లేదు, కానీ మెయింటెనెన్స్ అంటే మనము తగ్గించుతూ ఉండవచ్చు అనమాట. దాన్ని డాక్టర్లను సంప్రదించి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. అది మనము డిస్కస్ చేద్దాం. సో ఎక్కువగా చూస్తుంటే మనకు చాలా సాధారణంగా చూస్తుంటే ఈ రోగాలు అనేవి ఇప్పుడే మనకు ఈ సీజన్లో ఎక్కువగా వస్తున్న తరుణంలో చాలా మట్టుకు ఈ స్మోకింగ్ వల్లనే వస్తుందని అంటున్నారు కదా. దీని నివారణతో పాటు ఇటు మద్యపానం కూడా చేస్తుంటారు కాబట్టి దానికి ఏదైనా మనకు ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉండొచ్చా? అవునండి, నిజం. అది మద్యపానం అనేది ఓన్లీ మనకి ఏదో కడుపుని అట్లనే కాదు, బాడీ మొత్తం వీక్నెస్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు సిఓపిడి వాళ్ళలో ఆల్రెడీ ఊపిరితిత్తుల సమస్య, అంటే ఊపిరితిత్తుల మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఆ విధంగా మద్యపానం చేయడం వల్ల వచ్చే వీక్నెస్ వలన సిఓపిడి ఖచ్చితంగా పెరుగుతుంది. స్మోకింగ్ ఒకటే కాదు, ఇవన్నిటికీ మనము మద్యపానానికి దూరం ఉండాల్సిందే. డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా కాజే. కాకపోతే ఏంటంటే ప్రధాన కారణం దానివల్ల వస్తుందని అనుకుంటాం. కానీ మందు కూడా మంచిది కాదు, వీళ్ళకైతే అసలు మంచిది కాదు. ఇట్లాంటి సిగరెట్ విత్ మందు ఉన్న వాళ్ళకైతే ఇంకా 10 times ఎక్కువ ఛాన్స్ ఉంటుంది.
సో ఎక్కువగా చూస్తుంటే సార్ ఇప్పుడు ప్రధానంగా ఆర్ఎంపీ డాక్టర్లే కావచ్చు, ఇతర డాక్టర్లే కావచ్చు, ఎక్కువగా ఈ దగ్గు దమ్ము వస్తుందనే ఆలోచనతోటి ఇన్హేలర్ ఎక్కువగా వాడుతుంటారు. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ మనకు రావచ్చా? మంచి ప్రశ్న. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏందంటే, అందుకే ఆస్తమా, సిఓపిడి తేడా అని చెప్పాను నేను. ఒకటేందంటే ఇన్హేలర్ వలన దుష్ప్రభావాలు ఏమి ఉండవు. అంటే ఇప్పుడు ఓరల్ స్టెరాయిడ్స్ వాడుతుంటారు యాక్చువల్‌గా ప్రధానంగా. ఓరల్స్, ఇంజెక్షన్స్ అంటే అన్నెసెసరీగా వాడేస్తుంటారు. దానివల్ల ప్రధానమైన సమస్య. ఇన్హేలర్ కూడా ఎలా వాడాలనో కరెక్ట్ పద్ధతిలో వాడితే ఏం ప్రాబ్లమ్ ఉండదు. దాని తర్వాత మూతి మంచిగా వాష్ చేసుకోవడము, వీటి వలన ప్రమాదం ఉండదు. కానీ ఇన్హేలర్‌లో రకాలుంటాయి. అయితే మనకి బయట వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి స్టెరాయిడ్ ఉన్న ఇన్హేలర్ ఇచ్చేస్తారు. ఆస్తమాలో పనిచేస్తుంది. సిఓపిడిలో ఏంటంటే ఇన్హేలర్ ఉన్న స్టెరాయిడ్ అవసరమా లేదా అనేది మనము ఎగ్జామినేషన్ చేసి, ఎక్స్‌రే చేసి, రక్త పరీక్షల ద్వారా నిర్ధారించిన తర్వాతనే ఇన్హేలర్ స్టెరాయిడ్ పెడతాం. లేదు అంటే వేరే రకమైన ఇన్హేలర్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. అది ఏమంటారు, దానికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు. కాకపోతే ఇన్హేలర్స్ వాడడం, స్టెరాయిడ్స్ ఉన్న ఇన్హేలర్స్ వాడితే సిఓపిడిలో న్యూమోనియా ఛాన్సెస్ పెరుగుతాయి. మనం మొదటికే మోసం వస్తుందన్నమాట అది. సో చివరిగా ఇప్పుడు ప్రధానంగా ఈ సీజన్ చాలా మనకు క్లిష్టంగా ఉంది. వాతావరణంలో అనేక మార్పులు సైతం చోటు చేసుకున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మీరు ప్రజలకు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే సిఓపిడి ద్వారా ప్రధానంగా అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము సిగరెట్ నుంచి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి ఎవరైనా కూడా. అండ్ సిఓపిడి ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంతకుముందు ఉండి కొంతమంది ఏంటంటే ఇన్హేలర్స్ వాడరు. వాళ్ళైతే ప్రత్యేకంగా సిగరెట్, దుమ్ము అండ్ పొగ, వీటి నుంచి ఎయిర్ పొల్యూషన్, అంటే ఇప్పుడు ఏదో కరోనా టైంలోనే మాస్క్ వాడడం కాదు, వీళ్ళైతే ఎప్పటికీ వాడాల్సి వస్తుంది ఎక్కడికి పోయినా. అండ్ పొద్దున పూట ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. చలిలో తిరగడము, ఏదైనా తప్పనిసరి పరిస్థితులు అయితే ఖచ్చితంగా చెవులు, ముక్కు అన్నీ కవర్ అయ్యేటట్టు ఏదైనా గుడ్డ కట్టుకొని తిరగాలి. దుమ్ములో అయినా, ట్రాఫిక్లో అయినా, దేంట్లో అయినా. ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఎవరికైనా దగ్గు, ఏమంటారు, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏంది, సిఓపిడి ఆల్రెడీ ఉన్న వాళ్ళకు, ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ టైంలో ఏంటంటే ప్రత్యేకంగా వైద్యుడి పర్యవేక్షణ అవసరం పడుతుంది అనమాట. అంటే అది ఖచ్చితంగా అడ్మిట్ చేస్తారని కాదు, జస్ట్ ఓపీలో చూసినా తెలుస్తుంది. ఇన్హేలర్ డోస్ పెంచాలా, ఇన్హేలర్ డోస్ ఇంకా ఏదైనా యాంటీబయాటిక్ పెట్టాలా, అన్నెసరీగా వాడకూడదు. ఇంకేమైనా ఓరల్ స్టెరాయిడ్స్ అవసరమా ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్, అట్లాంటివి తెలుసుకోవాలంటే మనం వైద్యుని సంప్రదించాలి. సో అశ్రద్ధ చేయొద్దు అస్సలు. అండ్ ఇంకొకటి అదే, సిగరెట్ని మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఇన్హేలర్స్ ప్రాపర్గా వాడాలి. మనము అడ్వైజ్ చేసిన ఇన్హేలర్ కొంతమంది దమ్మొస్తలేదు కదా అని ఆపేస్తారు. అట్లా చేయొద్దు. సో ఇంకోటి సార్, ప్రధానంగా ఈ చిన్నపిల్లలు ఇప్పుడు ఈ సీజన్ చిన్నపిల్లలకి ఎక్కువగా ఈ వ్యాధులు వస్తాయని చెప్పేసి ఒకవైపు భయాందోళనకు గురవుతుంటారు. సో వాళ్ళకు మనం ప్రికాషన్స్ ఎట్లా ఇవ్వచ్చు? ఎందుకంటే వృద్ధులకు మీరు అంటున్నారు కరెక్టే, పిల్లలకు కూడా చాలా వస్తుంటాయి కదా, వాళ్ళకి మనం ఎట్లా చెప్పాలి? అంటే ఇంకా మనము అంటే పిల్లల్లో అయితే ఇప్పుడు ఈ సిఓపిడి ఛాన్సెస్ అయితే ఉండవు. ఆస్తమా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ దాన్ని మనము ప్రివెంట్ చేయలేము దాదాపుగా. వాళ్ళకైనా కూడా చలి నుంచి, ప్రధానంగా వాళ్ళకు చలి ప్రధాన శత్రువు అనమాట. చలి వచ్చింది, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మాత్రం చాలా రెస్పిరేటరీ రేట్ పెరిగిపోవడము, ఇబ్బందులు ఎక్కువైతాయి. సో చలి నుంచి మంచిగా వాళ్ళని కవర్ చేయాలి. చలి నుంచి, దుమ్ము నుంచి యూజువల్గా బయటకు తీసుకెళ్ళకపోవడమే మంచిది. బైక్ పైన ఇట్లాంటి దగ్గరలో ఏదన్నా కొంచెం మధ్యాహ్నం టైంలో ఎక్కడైనా అంత అవసరం ఉంటే తిప్పాలి. లేకపోతే దాదాపు ఇంట్లోనే ఆడుకునేటట్టు ప్రోత్సహించాలి వాళ్ళని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మనం చూస్తున్నాం, ఎందుకంటే శీతాకాలంలోనే అత్యధిక వ్యాధులు వస్తుంటాయి కాబట్టి ఈ వ్యాధుల సంక్రమించే టైంలో మనం జాగ్రత్తలు సైతం పాటించాలి. ఎందుకంటే మద్యపానం, ధూమపానంతోనే అధికంగా ఈ సిఓపిడి వ్యాధి వస్తుందని చెప్పేసి డాక్టర్లు సైతం చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు వృద్ధులకు అత్యధికంగా ఏదైతే 40 నుంచి 50 సంవత్సరాల వృద్ధులకు ఎక్కువగా ఈ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే దీనికి నయం ఉంటుందని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ మెడికల్ హాస్పిటల్ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారతి న్యూస్, నిజామాబాద్.